హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు వీడియోలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇది క్లాత్ బ్లౌజ్ పీస్ పరుచుకోవడం, ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉన్నాయండి. ఆ విధంగా పరుచుకున్నాను. ఇది మీటర్ లైనింగ్ పరుచుకొని నేను కింద లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నడుము మార్కింగ్ అండి, చూడండి. బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ ఏ విధంగా పట్టుకున్నాను, ఈ విధంగా పట్టుకోవాలండి. పట్టుకొని మెయిన్ మార్కింగ్ ఒకటి, తర్వాత డాట్ కోసం 1 ఇంచ్కి, తర్వాత ఖర్చు కోసం నేను 2 ఇంచుల కంటే ఎక్కువే తీసుకుంటానండి. చివరిగా బ్లౌజ్ ఫిట్టింగ్ సైడ్స్ కుట్లు అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తాను. నేను 2 ఇంచుల కంటే ఎక్కువ మార్కింగ్ పెట్టుకున్నాను. పైన హైట్ ఏమో బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ నుంచి షోల్డర్ కుట్టు వరకు స్ట్రెయిట్గా పట్టుకొని కింద కుట్టు మందం పైన కుట్టు మందం క్లాత్ తీసుకొని మార్కింగ్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ మార్కింగ్కి స్ట్రెయిట్గా లైన్ కొట్టుకున్నాను. దీంట్లో 2 ఇంచులు గల్లకు పెట్టాను. షోల్డర్ ఏమో కస్టమర్ యొక్క బ్లౌజు బ్యాక్ సైడ్ షోల్డర్ ఎంత ఉందో ఆ మెజర్మెంట్ తీసుకోవాలండి. గల్ల వైపు కుట్టు మందము, షోల్డర్ వైపు కుట్టు మందం పట్టుకొని మార్కింగ్ పెట్టుకొని చంక దింపు 6 ఇంచులు అయితే పెట్టాను. 6 ఇంచులు పెట్టి చంక మార్కింగ్ అయితే చేశాను. రౌండ్ డబ్బా షేప్ కొట్టానండి. డబ్బా షేప్ తీసుకున్నాను. దాంట్లో 1.5 ఇంచులు మళ్ళీ మార్కింగ్ పెట్టుకొని దాన్ని రౌండ్ డ్రా చేశానండి. ఈ రౌండ్ అనేది రౌండ్గా తీయాలి. కొద్ది కొద్దిగా రౌండ్ షేప్ అనేది కలుపుకోవాలి. అప్పుడు చంక దగ్గర ఏ విధమైన ముడతలు రావండి. ఇప్పుడు నేను పెట్టేది గల్ల మార్కింగ్. బ్యాక్ సైడ్ వాళ్ళ గల్ల ఎంత ఉంటుందో మిడిల్ పార్ట్ పట్టుకొని కింద పైన కుట్టు మందం క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ పెట్టాను. మనం పైన 2 ఇంచులు పెట్టాం కదా, నేను కింద కూడా 2 ఇంచులు పెట్టాను. ఇప్పుడు దీన్ని స్ట్రేట్గా మార్కింగ్ అయితే చేశానండి. నార్మల్గా రౌండ్ నెక్ అయితే రౌండ్ తీసుకోవచ్చు. ఇది కొంచెం ఇట్లా స్వీట్ హార్ట్ నెక్ అని డ్రా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ హార్ట్ నెక్ లాగా డ్రా చేస్తున్నాను. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయితే మార్కింగ్ సింపుల్గా పెట్టుకోవచ్చు ఇది. ఇప్పుడు నేను మీకు చంక రౌండ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సరిపోతుందో లేదో అనేది మీకు ఉంటుంది కదా, చూడండి సరిపోయింది. బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఏమాత్రం వెనుక ముందు కానవసరం లేదు. మీకు ఒకవేళ డౌట్గా అనిపిస్తే నార్మల్ క్లాత్ పైన నా కటింగ్ అనేది మీరు ఫాలో అయ్యి కుట్టి చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియోలో నేను మీకు స్టిచ్చింగ్ కూడా పెట్టాను ఈజీగా అర్థం కావడానికని. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కూడా నాకు పెట్టండి ఫ్రెండ్స్, నేను మీకు క్లియర్ చేస్తాను. ఇక్కడ షోల్డర్ దగ్గర గల్ల వైపు 1/4 ఇంచ్ అనేది కిందికి నేను డౌన్ మార్కింగ్ చేశాను ఫ్రెండ్స్. డౌన్ మార్కింగ్ చేసుకొని నేను ఆ డౌన్ మార్కింగ్కే కటింగ్ అయితే చేశాను. నడుము దగ్గర కూడా మనము 1/4 ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకొని అదే స్ట్రేట్గా కొంచెం క్రాస్గా తీసేయాలి ఫ్రెండ్స్. అట్లా తీసేయడం వల్ల నడుము దగ్గర కూడా సైడ్కి ముడతలు ఎక్కడా రావు. ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. చూడండి, క్రాస్ కటింగ్ కదా, మనం దీన్ని క్రాస్గా పరుచుకోవాలి. ఎక్కువ క్రాస్ వస్తే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. క్రాస్ ఎక్కువ ఉండడానికి అందరు ఇష్టపడతారండి. ఇప్పుడు నేను చూడండి, గల్ల అనేది నేను బ్లౌజ్ పీస్ బొద్దు పార్ట్ ఉంది కదా, అటు సైడ్ వచ్చేటట్టు పరుచుకున్నాను. ఇప్పుడు నేను ఓపెన్స్ నా వైపు ఉన్నాయండి. బ్యాక్ పార్ట్ కటింగ్కి ఏమో క్లోజ్ ఉన్న వైపు నా వైపు ఉంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేసరికి నేను లైనింగ్ పీస్ని తిప్పుకున్నాను. ఓపెన్స్ నా వైపు వచ్చినాయి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ పూర్తిగా పరిచి కింద నేను 2 ఇంచులు క్లాత్ ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో ఆ విధంగా నేను కంప్లీట్గా డ్రా చేశానండి. అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సిన మార్పు ఏంటంటే ఫ్రంట్ నెక్ చంక లోతనే తీయాలి. అయితే ఫ్రంట్ నెక్లో నేను ఇప్పుడు 7 ఇంచుల మార్కింగ్ పెట్టాను. 7 ఇంచుల మార్కింగ్ పెట్టి రౌండ్ చేశాను. ఇప్పుడు మన దగ్గర కొలత బ్లౌజ్ ఉంది కదా, నేను దాన్ని పట్టి మీకు చూపిస్తాను. ఒకవేళ చిన్నగా పెద్దగా అయినా మనం మార్కింగ్ కిందికి పైకి చేసుకోవచ్చండి. దాంట్లో ఏమీ నష్టమేం లేదు. నేను ఉక్కు పట్టి సైడ్ గల్ల అయితే పట్టి గల్ల కొలుస్తున్నాను ఫ్రెండ్స్. పైన నేను కుట్టు మందం అయితే పట్టాను, కింద నేను మార్కింగ్ పెట్టాను. చూడండి, కరెక్ట్గా వచ్చింది. అయితే కొంచెం రౌండ్ ఎక్కువ ఉంది. కొలత బ్లౌజ్ గల్లానే కొద్దిగా పెద్దగా ఉంది. అయితే నేను దీన్ని కొంచెం రౌండ్ దింపుతున్నాను ఫ్రెండ్స్.
ఇప్పుడు దానంతా సరిపోయింది, కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉక్కుపట్టి కజపట్టి మార్కింగ్ కూడా పెట్టుకోవాలి కదా. నేను పైన ఒక 1/2 ఇంచ్ అండి గల్లా మార్కింగ్ ఒకటి మనకు డాట్ ఉంటుంది కదా మిడిల్లో, ఆ డాట్ కోసమని ఒక 1/2 ఇంచ్ అంతా పైన వదిలిపెట్టి కింద షేప్ బెల్ట్ వరకు మార్కింగ్ పెట్టాను. షేప్ బెల్ట్కి ఏమో కుట్టు మందం నేను కింద తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ నుంచి మన మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇది చాలా ముఖ్యమండి. ఈ డాట్ మార్కింగ్ కరెక్ట్గా తీసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకు ఫ్రంట్ కూడా పైకి లేచినట్టు రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి ఈ మార్కింగ్ ఎట్లా అంటే షేప్ బెల్ట్ నుంచి నడుము వరకు యూ షేప్లో రావాలి. చూడండి ఈ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి మేము మెయిన్ డాట్ దగ్గరనేమో ఒక 1/2 ఇంచ్ కిందికి అనేది మనం మార్కింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.